పెళ్లిల వాస్తవికత కేజీఎఫ్ మాదిరి లెక్క ఉంటది అని సమంత అంటున్నదంట. అయితే సమంత ఎప్పుడైతే నాగ చైతన్యతోని ఈడిపోయిందో ఇక ఆ తర్వాత పెళ్లి దుస్తులను గిట్లా ఒక అవార్డ్ ఫంక్షన్ కోసం అని చెప్పేసి ఆ దుస్తులని నల్లని గౌరు లెక్క మార్చుకొని ఒక మెరుపు మెరిచింది. ఇక అంతేకాదు ఇక సైన్ మాలల్లా అవాస్తవికత వివాహ ఆదర్శాలని ప్రచారం చేస్తున్నాడు అని కరణ్ జోహార్ని గిట్లా ఆమె నింద చేసిందంట. అయితే ఇప్పుడు ఆ నింద గిప్పుడేసిందంట కాదు, గది ఎప్పుడుదో అంట. ఇక దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇటీవలనే నెట్టింట వైరల్ అవుతున్నదంట. అయితే సమంత 2021లా నాగ చైతన్యతోని విడాకులు తీసుకున్న తర్వాత వివాహం విడాకులు అనేది అంత ఆహ్లాదకరంగా లేవు అని చెప్పేసి ఆమె స్పష్టతనిచ్చింది. అయితే ఇప్పుడు ఎటకేలకు ఇంక దాని తర్వాత ఆమె అప్పట్లా కరణ్ జోహారు ఒక కార్యక్రమానికి పిలిచిండు. ఇక గదే కాఫీ విత్ కరణ్ అనేది అప్పుడు ఆయన చేసిండు. ఇక దానికి సమంత పోయి ఇక ఆయన మీద ఓ నింద వేసిందంట. సంతోషం లేని వివాహాలకు కారకుడివి నువ్వు అని చెప్పేసి ఆయనని చమత్కారంగా అన్నదంట. అంతేకాదు ఇక నువ్వు నీ సైన్మాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నావు, వివాహాలను తెర మీద చాలా అందంగా చూపిస్తున్నావు. గది గిట్లా ఎప్పుడైతే వివాహాలు చాలా ఆదర్శవంతమైన ఆయనని భావనను కలిగించుకుంటా తెర మీద ఎప్పుడైతే లెహంగాలతోని మంచిగా స్వప్నం లెక్క సైన్మాలను చూపిస్తున్నావు, కానీ పెళ్లి గురించిన ఇక నువ్వు అపోహలకు కారణమవుతున్నావు అని చెప్పేసి కరణ్ జోహార్ మీద ఇక ఈమె హాస్యభరితంగా పేర్కొన్నదంట. ఇక ఈ ముచ్చట దేని గురించి అనంటే ఇక అప్పుడు ఆయన తీసిన కభీ ఖుషీ కభీ గుమ్ సైన్మాల చాలా అందంగా చూపించిన వివాహం అనేది, కానీ అసలు వాస్తవానికి చూసుకుంటే వివాహం అనేది కేజీఎఫ్ మాదిరి లెక్క ఉంటుంది, అసలు మొత్తం యాక్షను డ్రామా సంఘర్షణలతోని నిండి ఉంటుంది అని సమంత అన్నదంట. గది గిట్లా ఆయనని అట్లా అనుకొని ఆట పట్టించిందంట. ఇక అది ఆట పట్టించడమో ఇక నిజంగానే మాటల మాట అని కలిపిందో అనేది తెలియదు, కానీ ఇక ఈ విధంగా అన్నదంట. ఇప్పుడు గా పాత వీడియోని తీసుకొచ్చి నెట్టింట వైరల్గా మార్చిరంట. ఇక చూసిరా ఇప్పుడు మళ్ళీ ఈమె మాట్లాడిన మాటలు ఎంతవరకు సమర్థనీయంగా ఉన్నాయి చెప్పురి. ఇక మీరు దీనికి అంగీకరిస్తారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.